ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమారల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అమెజాన్ పే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా అమౌంట్ యాడ్ చేసుకోవాలి, ఎలా యూపీఐ చేయాలి, ఎలా రీఛార్జ్ చేయాలి, ఎలా అమౌంట్ సెండ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్టార్టింగ్ నుంచే లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. మనం ముందుగా అమెజాన్ షాపింగ్, యూపీఐ, మనీ ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్స్ అనేది మనం యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి మన మొబైల్లో. ఫ్రెండ్స్, ఫుల్ డీటెయిల్స్గా నీకు ఈ వీడియోలో చూపించనున్నాను. ప్లీజ్ వాచ్ క్లియర్లీ, డోంట్ స్కిప్ దట్ వీడియో. సో నేను స్టార్టింగ్ నుంచి అయితే నేను మీకు క్లియర్గా చూపించనున్నాను ఈ వీడియోలో. ముందుగా అయితే మీరు అమెజాన్ షాపింగ్, యూపీఐ, మనీ ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్స్ అనేది యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓపెన్ అయితే చేయండి. ఆఫ్టర్ డౌన్లోడ్ తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెలెక్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ అమెజాన్ కస్టమర్ అయితే ఆల్రెడీ కొట్టేసేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. లేదంటే న్యూ కస్టమర్ అయితే తీసుకోండి, లేదంటే సైన్ ఇన్ అయితే తీసుకోండి. ఇక నేను ఆల్రెడీ అమెజాన్ కస్టమర్ కాబట్టి నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా అమెజాన్ యాప్ అనేది ఇక్కడ నా పేరు అయితే అల్లే అని వచ్చింది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది అమెజాన్ యాప్. కింద అమెజాన్ పే అని ఉంది కదా, ఇక్కడ మీ డీటెయిల్స్ ఇక్కడ కింద డీటెయిల్స్గా మీకు చూపిస్తాను. ఇదైతే అమెజాన్ పే అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నాకు టోటల్ క్యాష్ బ్యాక్ అయితే 11 రూపీస్ అయితే వచ్చింది. ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే 0 ఉంది. ఇక్కడ స్కాన్ పే, సెండ్ మనీ, నియర్ మీ, గెట్ పేమెంట్, పెండెంట్ డీటెయిల్స్, మొబైల్ రీఛార్జ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీన్ని అయితే మనము ఇక్కడ స్కాన్ అయితే కొట్టండి, అల్లో కొట్టేసండి. ఇక్కడ స్కాన్ అయితే గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, లేదంటే ఎనీ అనేది స్కాన్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా అయితే ఇక్కడ యూపీఐ, మనీ ట్రాన్స్ఫర్ అయితే ఈ విధంగా చేయొచ్చు. మీ యూపీఐ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసినట్లయితే అమౌంట్ డైరెక్ట్లీ ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతుంది. మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అమెజాన్ పే నుంచి. ఇక్కడ మీ మొబైల్ నుంచి ఓటీపీ అయితే వచ్చి రిజిస్టర్డ్ అయితే అవుతుంది. ఎలా కొట్టేసండి, సెండ్ ఎస్ఎంఎస్ అయితే ఓటీపీ అయితే వస్తుంది, ఎలా కొట్టండి. ఇక్కడ 30 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది మేము రిజిస్టర్డ్ కావడానికి. ఈ విధంగా రిజిస్టర్డ్ అవుతుంది. దాన్ని స్కిప్ చేశాను, రిజిస్టర్డ్ అయితే అయిపోయింది. ఈ విధంగా టోటల్ డీటెయిల్స్ అయితే మనకైతే చూపిస్తుంది. డీటెయిల్స్గా మీకు ఆఫర్స్ కానీ ఎవ్రీథింగ్ ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇక్కడ మనము పర్సన్స్కి అమౌంట్ సెండ్ చేయాలని అనుకున్నట్లయితే ఇక్కడ మన కింద డీటెయిల్స్ మళ్ళీ మీ ఐడి అడుగుతుంది, రిజిస్టర్డ్. లేదంటే ఇక్కడ మీ పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ అయితే మీకు ఇక్కడ నెంబర్ ఇచ్చేసినట్లయితే మీకు రిజిస్టర్డ్ అవుతుంది. ఇక్కడ నేను అడిగితే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇస్తాను. ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఐడి ప్రూఫ్, అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఐడి అంటారు దాన్ని. ఇక్కడ వాట్ ఎవర్ మీ పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే ఓటర్ ఐడి కానీ, ఇక్కడ 4-5 ఆప్షన్స్ అయితే అడుగుతుంది. వీటిని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అయితే నెంబర్ అయితే ఇవ్వండి. క్లియర్లీ ఇది కన్ఫర్మేషన్ అయితే రిక్వెస్ట్ అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఓకే, అయిపోయింది, యాక్సెప్ట్ చేసింది, ఓకే అయింది. ఇక్కడ యాడ్ మనీ అడుగుతుంది. సమ్ మనీ అయితే మీరు యాడ్ చేయండి. ఇది అమెజాన్ వాలెట్లో ఉంటుంది. ఇది మీరు చేసే బ్యాలెన్స్ అనేది మీ అమెజాన్ అకౌంట్లో అయితే ఉంటుంది. అమెజాన్ వాలెట్లో అయితే ఉంటుంది. ఇది
ఇక్కడ నా డెబిట్ కార్డ్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇక్కడ ఆ మొబైల్కి ఎన్ని డెబిట్ కార్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అయితే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. చెప్పు పైకి కిందకి కాదు పైకి ఎస్ఎంఎస్ వస్తుంది వచ్చింది కదా. ప్రాసెసింగ్ అయితే అవుతుంది. అప్డేట్ యువర్ అమెజాన్ పే బ్యాలెన్స్ అప్డేట్ అయితే అవుతుంది. ఇలా ప్రాసెసింగ్ టైంలో మీరు బ్యాక్ అయితే కొట్టకండి. ఈ విధంగా అమెజాన్ పే బ్యాలెన్స్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీ వ్యాలెట్లో అమౌంట్ చెక్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ అమెజాన్ పే కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు సమ్ రివార్డ్స్ ఆఫర్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నారు. ఇక్కడ డీటెయిల్స్ మీరు ఫస్ట్ టైం మీరు అమెజాన్ పే అకౌంట్ యూజ్ చేశారు కాబట్టి క్రియేట్ చేశారు కాబట్టి మీకు ఆఫర్ చాలా ఉంటుంది. ఎందుకంటే మొదటి కస్టమర్స్ కాబట్టి ఆఫర్ చాలా ఇస్తాడు. అవన్నీ యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ మనీ బ్యాక్ అండ్ ఎవ్రీ ఆఫర్స్ మీకు ఎలిజిబుల్ అవుతుంది. ఎందుకంటే మొదటి కస్టమర్స్ కాబట్టి రీఛార్జింగ్ కానివ్వండి, అమౌంట్ సెండ్ చేయడం కానీ, యూపీఐ ఐడి నెంబర్ ద్వారా అమౌంట్ సెండ్ చేయడం కానీ, మీ ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ చేసి అమౌంట్ సెండ్ చేయడం కానీ మీరు 100% మీరు క్యాష్ బ్యాక్ అయితే మీకు క్లియర్లీ ఇస్తుంది. ఎంతో కొంత మీకు 100% అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. 10% కానీ లేదంటే 50% కానీ అక్కడ మీకు ఇచ్చిన కూపన్ ద్వారా మీకు ఎగ్జాక్ట్లీ అయితే అమౌంట్ అయితే మీకు వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మీ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఈ యాప్ గురించి అయితే నేను టోటల్గా డీటెయిల్స్గా ఎలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, యూపీఐ ద్వారా ఎలా చేయాలి, మొబైల్ నెంబర్ని అయితే ఏ విధంగా మీకు అమౌంట్ సెండ్ చేయాలి, బిల్ రీఛార్జ్ ఎలా ఏ విధంగా రీఛార్జ్ చేయాలి, మొబైల్ రీఛార్జ్ ఎలా చేయాలి, బ్యాంక్లో ఏ విధంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనము అమెజాన్ పే వెళ్ళినట్లయితే కింద స్కాన్, సెండ్ మనీ, మీ నియర్ బై షాప్స్ కానీ ఎవరైతే ఉన్నారో అక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. గెట్ పేమెంట్స్ అని చూపిస్తుంది. ముందుగా అయితే నేను యూపీఐ ఐడి ద్వారా, ఇది నా యూపీఐ ఐడి, ఇలా మీరు యూపీఐ ఐడి ద్వారా మీరు చూసుకున్నట్లయితే వేరే పర్సన్స్ మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ హిస్టరీ రూపంలో మీకు చూపిస్తుంది. ట్రాన్సాక్షన్స్ చేయడానికి మీకు యూపీఐ ఐడి అనేది మీకు ఇక్కడ స్కాన్ చేసినట్లయితే మీకు అమెజాన్ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ రిక్వెస్ట్ మనీ ఫ్రమ్ యూపీఐ నుంచి కానీ ఇక్కడ సెకండ్ పర్సన్ యూపీఐ ఐడి నెంబర్ కొట్టినట్లయితే మీకు అమౌంట్ యాడ్ అయిపోతుంది. నాకు ఇక్కడ చూడండి అమెజాన్ పే బ్యాలెన్స్ వచ్చేసి 602 అమౌంట్ ఉంది. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ అయితే కింద మొబైల్ రీఛార్జ్ చేసినట్లయితే పైన మొబైల్ నెంబర్, కింద మొబైల్ నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా మీకు ఎయిర్టెల్ లేదంటే ఐడియా లేదా వోడాఫోన్ లేదంటే ఇలా మీకు చూపిస్తుంది. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ కానీ లేదంటే పర్సనల్ లోన్స్ కానీ ప్రీపెయిడ్ కానీ గ్యాస్ కనెక్షన్స్ కానీ బ్రాడ్బ్యాండ్ కానీ ల్యాండ్లైన్ కానీ ఎవ్రీథింగ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ కానీ గ్యాస్ పేమెంట్ కానీ వాటర్ బిల్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ డీటెయిల్స్గా మీకు గూగుల్ పే ద్వారా కానీ లేదంటే సేమ్ మన ఫోన్పే ద్వారా ఏ విధంగా ఉంటుందో అదే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ డిటిహెచ్ అయితే డిటిహెచ్ మీకు ఏ కనెక్షన్ అయితే చెక్ చేసుకోండి. ఆ కనెక్షన్ ఐడి అయితే ఇచ్చేసి రీఛార్జ్ అయితే కొట్టినైతే 100%
మీకు సేమ్గా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఈ విధంగా యూజ్ చేస్తారు, అదేవిధంగా ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అయితే మీరు ఇక్కడ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు లొకేషన్ అది సెలెక్ట్ చేసుకొని మీ బిల్ నెంబర్ అయితే ఎంటర్ చేసినట్లయితే మీరు రీఛార్జ్ అయితే అయిపోతుంది. ఆ విధంగా ట్రావెల్ కానీ మీరు ట్రావెల్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లొకేషన్ ఎవ్రీథింగ్ సేమ్ ఆప్షన్స్ అమెజాన్ పే కానీ లేదంటే గూగుల్ పే కానీ లేదంటే ఫోన్పే కానీ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ యాప్ డిఫరెన్స్. ఇక్కడ ఇలా ఎవ్రీథింగ్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ కూడా ఇచ్చాడు ఏ విధంగా చేయాలనేది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ ఇలా స్టెప్ బై స్టెప్ 3 స్టెప్కి అయితే మీకు ఇచ్చాడు. ఇక్కడ ఇలా ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఇస్తున్నాడు. ఇక్కడ మీకు ఆఫర్స్ అనేది ఇస్తున్నాడు. ఇక్కడ మీరు ఫస్ట్ కస్టమర్ కాబట్టి ఈ ఆఫర్స్ అనేవి మీ ఫస్ట్ కస్టమర్స్కి ఎలిజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. అదే కనుక మీరు మూవీస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మూవీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇక్కడ ఇన్సూరెన్స్ పేమెంట్ కానీ లేదంటే ఎవ్రీథింగ్ ఇక్కడ డీటెయిల్స్ చూడండి. రీఛార్జ్, బిల్ పేమెంట్స్, బుక్ టికెట్స్, సెండ్ గిఫ్ట్ వోచర్స్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్స్, ఎర్న్ అండ్ రివార్డ్స్ అండ్ అదర్స్. చాలా 100% ఇది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ ఈజీగా వాడుకోవచ్చు. ఇది క్రిటికల్ అయితే ఏముండదు. ఇక్కడ స్కాన్ అని కొట్టినట్లయితే మీరు సెకండ్ పర్సన్స్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ స్కాన్ చేసి అమౌంట్ సెండ్ చేయొచ్చు స్కాన్ అండ్ పే ద్వారా. ఇది సెండ్ మనీ వచ్చేసి మీ యూపీఐడి నెంబర్ కానీ లేదంటే పర్సన్ పేరు కానీ లేదంటే ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ మీకు కాంటాక్ట్స్ కావాలంటే అలో యాక్సెస్ టు కాంటాక్ట్స్ అని కొట్టండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే అమెజాన్ పే యూజ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా బ్యాంక్ సెండ్ చేసినట్లయితే సెండ్ టు బ్యాంక్ అనేది ఐపీఐడి నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఎంటర్ చేసినట్లయితే మీకు పడిపోతుంది. ఎగ్జాక్ట్లీగా మీకు అందులో అకౌంట్లో అయితే పడుతుంది. ఇక్కడ క్యాష్ బ్యాక్ డీటెయిల్స్ అయితే ట్రాన్సాక్షన్ మీరు చూసుకోవాలంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళినట్లయితే ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్గా మీకు చూపిస్తుంది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్గా మీరు ప్రీవియస్ ఏమేమి వాడారు అని ఫుల్ డీటెయిల్స్గా మీకు ఈ హిస్టరీలో అయితే చూపిస్తుంది. ఈ విధంగా హిస్టరీలో అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.